యూనిట్ డిజిట్ మళ్ళీ సేమ్ రావాలంటే క్వశ్చన్ లో ఉన్న యూనిట్ డిజిట్ కి 10 మైనస్ పెట్టుకోండి. 10 మైనస్ పెట్టుకోండి. 3 రావాలంటే 1 3 3, 10 మైనస్ 1 9, 10 మైనస్ 3 7, 9 7 63. ఈ లాజిక్ క్లియర్ అయిపోయింది కదా. ఈ లాజిక్ అర్థమవుతే యాక్చువల్ గా 5 మినిట్స్ పట్టే క్వశ్చన్ 5 సెకండ్స్ లో అయిపోతుంది. సేమ్ ఆన్సర్ ఆప్షన్ లేసాను. B1 D3, B1 D3 అంటే ఇక్కడ B1 ఉంటే ఇక్కడ D3 ఉండాలి. 1 ప్లస్ 3 యూనిట్ డిజిట్ ఏం రావాలి? 4 రావాలి. సో 63 తప్పు, 65 తప్పు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆర్ లేకుంటే 9 ప్లస్ 7, 9 ప్లస్ 7 ఎంత? 16. అంటే ఇక్కడ కూడా ఇది తప్పు. ఎస్ ఆర్ నో? ఇక్కడ కూడా ఇది తప్పు. సో 64 ఎక్కడైనా 4 వచ్చే ఛాన్స్ ఉందా? 4 వచ్చే ఛాన్స్, రైట్. 1 ప్లస్ 3, 1 ప్లస్ 3 ఈజ్ 4, 9 ప్లస్ 7 ఈజ్ 6. అంటే ఇది తప్పు అయిపోయింది, ఇది తప్పు అయిపోయింది, ఇది తప్పు అయిపోయింది. నేనే ఇంకో ఆన్సర్ ఆప్షన్ ఎక్స్ట్రా వేసాను సో దట్ ఏ అండ్ బి సిడి వాల్యూలు ఎట్లా డీకోడ్ చేయాలని. అర్థమైందా సార్? సో ఏబి అండ్ సిడి. అండ్ ఇంకో రకంగా చూస్తే ఏబి అనేది ఆడ్ నంబర్, సిడి అనేది ఆడ్ నంబర్. ఆడ్ నంబర్ ఇంటూ ఆడ్ నంబర్ ఎంత? ఆడ్ నంబర్ ఇంటూ ఆడ్ నంబరే ఆడ్ నంబర్. క్వశ్చన్ లో ఏమవుతుంది? ఆడ్ నంబర్ ప్లస్ ఆడ్ నంబర్, ఆడ్ నంబర్ ప్లస్ ఆడ్ నంబర్ విచ్ ఈజ్ ఈవెన్ నంబర్. కాబట్టి ఆన్సర్ 64, 66, 62. యూనిట్ డిజిట్ అప్లై చేసిన, ఆడ్ ఇంటూ ఆడ్ అప్లై చేసిన. ఇక్కడ మీరు క్వశ్చన్ చూస్తే యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ అప్లై చేస్తే ఆల్మోస్ట్ ఎన్ని ఆన్సర్లు ఎగిరిపోయినాయి? 3 ఆన్సర్లు ఎగిరిపోయినాయి. జస్ట్ క్వశ్చన్ చూడంగానే ఇది 3, 3 అంటే 1 3 3, 1 3 3, 9 7 63 3. అంటే 1 ప్లస్ 3 4, 9 ప్లస్ 7 16. యూనిట్ డిజిట్ 4 గానీ 6 గానీ ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ అవుట్, సి ఆప్షన్ అవుట్, ఈ ఆప్షన్ అవుట్. ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా? దయచేసి ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఇక్కడ వరకు ఒక యూనిట్ డిజిట్ అప్రోచ్ యూజ్ చేసి క్యాట్ క్వశ్చన్ లో 5 ఆప్షన్లలో 3 ఆప్షన్లు తీసేశాను. ఇంకో అప్రోచ్ ఏంటి? రైట్ హ్యాండ్ సైడ్ నాకు ఏముంది? ఆడ్ నంబర్ ఉంది. ఆడ్ నంబర్ ఉంటే నాకేమొస్తుంది? ఆడ్ ఇంటూ ఆడ్ నంబర్, ఆడ్ నంబర్ వస్తుంది. అంటే ఏబి అనేది ఆడ్ నంబర్, సిడి అనేది ఆడ్ నంబర్. ఇది ఆడ్ నంబరు, ఇది ఆడ్ నంబరు. ఆడ్ ప్లస్ ఆడ్ ఎంత? ఈవెన్. చూడంగానే 63, 65 తీసేయచ్చు.